దేశ సరిహద్దుల్లో పహారా కాస్తూ పౌరులందరినీ కంటికి రెప్పలా కాపాడుతున్న భారత సైన్యం గురించి తెలుసుకోవాలనే కుతూహలం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. భారత సైన్యం దగ్గర ఎటువంటి ఆయుధాలున్నాయి? పహారా కాసే సమయంలో సైనికులు వాడే ఆయుధాలేంటి? సైన్యం సంభాషించుకునే కమ్యూనికేషన్ వ్యవస్థ ఎలా ఉంటుంది? ఇటువంటి ఎన్నో ప్రశ్నలు అందరి మదిలో మెదులుతుంటాయి. హైదరాబాద్లోని గోల్కొండ కోట వేదికగా 3 రోజుల పాటు ఇండియన్ ఆర్మీ నో యువర్ ఆర్మీ మేళా నిర్వహించారు. ఈ ఈవెంట్లో ఆర్టిలరీ గన్లు, చిన్న చిన్న ఆయుధాలు, కమ్యూనికేషన్ సిస్టంలు, ఇంజనీరింగ్ సాధనాలు, న్యూక్లియర్, బయోలాజికల్, కెమికల్ వార్ఫేర్ సూట్లు వంటి ప్రధాన పరికరాలు ప్రదర్శించారు. భారతీయ సైన్యం గురించి, సైన్యం సాంకేతిక నైపుణ్యం గురించి ప్రజలకు తెలియచేయడమే ఈ ఈవెంట్ ముఖ్య ఉద్దేశం. నమస్తే, వెల్కమ్ టు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. నేను శ్రావణి. గోల్కొండలో నో యువర్ మేళా 2025 ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ గోల్కొండలో ఆర్మీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఆర్మీ యొక్క ఆయుధాలు, అలాగే వాటి వినియోగం ఎలా ఉంటుందనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రతి ఒక్క సందర్శకులు ఇక్కడికి వచ్చి వాళ్ళైతే ఆ మేళాకి సంబంధించిన ఆయుధాలు ఏవేవి ఉన్నాయో అవన్నీ చూడడానికి అయితే సందర్శకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ప్రజెంట్ అయితే నేను మేళా దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ మేళాలో చూస్తున్నట్టయితే క్రౌడ్ చాలా విపరీతంగా పెరిగిపోయింది. సో ఈ క్రౌడ్ సందర్శకులు అందరూ ఆకర్షించే విధంగా అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కటి మిలిటరీకి సంబంధించిన అయితే కనిపిస్తుంది. మిలిటరీ వాళ్ళు కూడా, ఆర్మీ ఆఫీసర్స్ ప్రతి ఒక్కరు డీటెయిల్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నారు. ఆయుధాల గురించి, అక్కడ వెపన్స్ ఏ విధంగా ఉంటాయి, ఆ వెపన్స్ ఎలా వాడతారు అనేది ఇప్పుడు మనం చూడవచ్చు. సో ఇక్కడ మేజర్ వాళ్ళు సోమనాథ్ శర్మ నుండి మొదలుకుంటే అక్కడ డేట్ ఆఫ్ యాక్షన్, ఏ రోజు జరిగింది, ఏమేం దాడులు అయితే జరిగాయి, వార్డ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఒక లిస్ట్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో మనం ఇప్పుడు చూడొచ్చు, లిస్ట్ ఆఫ్ పరమవీర్ చక్ర. సో వీళ్ళందరూ పరమవీర్ చక్ర అవార్డ్స్ గెలిచిన వాళ్ళు. సో పరమవీర్ చక్ర ఎవరెవరికి వచ్చిందో మనమైతే లిస్ట్లో చూడొచ్చు. సో పరమవీర్ చక్ర ఇక్కడ మొత్తం ఒక 10-15 మంది వరకు వచ్చింది అయితే కనిపిస్తుంది. సో వాళ్ళ డేట్, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, వాళ్ళకి ఎలా వచ్చింది అనేది, ఆ దాడి, అటాక్, యాక్షన్ ఆఫ్ ప్లేస్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మనం ఇంకా లోపలికి వెళ్ళైతే చూద్దాం. ఈ మేళాలో ఆయుధాల వివరాలతో పాటు వాటి పనితీరును ఆర్మీ సిబ్బంది స్పష్టంగా వివరిస్తున్నారు. అంతేకాకుండా ఆ ఆయుధాలను మనం స్వయంగా పట్టుకొని పనితీరు తెలుసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. వీటిని వీక్షించేందుకు వీక్షకులకు ఆర్మీ సిబ్బంది ఉచిత ప్రవేశాన్ని కల్పించారు. స్వదేశీ పరిజ్ఞానంతో దేశంలో తయారైన ఆయుధ సామాగ్రి, అమెరికా, రష్యా తదితర దేశాల నుంచి కొనుగోలు చేసిన యుద్ధ పరికరాలను ప్రదర్శనలో ఉంచారు. ఆధునిక రైఫిళ్లు, రైఫిల్ లాంచర్, కెమికల్ అండ్ బయోలాజికల్స్ నుంచి రక్షించే ప్రత్యేకమైన రక్షణ సూట్లు, స్వార్మ్ డ్రోన్లు, స్పెషల్ ఫోర్సెస్ పరికరాలు, ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. యుద్ధరంగంలో అసాధారణ స్థాయిలో సైనికులు అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా అందించే అత్యుత్తమ పురస్కారాలు అందుబాటులో ఉంచారు. పరమ్వీర్ చక్ర, మహావీర్ చక్ర, వీర్ చక్ర, అశోక్ చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర, పరం విశిష్ట సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్లను ప్రదర్శనలో ఉంచారు. మరోవైపు పురస్కారాలు సాధించిన సైనికుల పేర్లు అందుబాటులో ఉంచారు. మేళాలో చాలా అద్భుతంగా, చాలా గొప్పగా కనిపించేది మాత్రం లిస్ట్ ఆఫ్ పరమవీర్ చక్ర. ఈ ప్రజెంట్ ఈ చక్రాలో 21 మంది ఆర్మీ వాళ్ళైతే కనిపిస్తున్నారు. ఇక్కడ పరమవీర్ చక్రాలో ఎంతో మంది యుద్ధంలో చేసి వాళ్ళ ప్రాణాన్ని కూడా దేశం కోసం అర్పించిన వాళ్ళ లిస్ట్ అయితే మనం చూస్తున్నాము. ప్రజెంట్ 1947లో మొదలైన పరమవీర చక్ర అవార్డుని విన్ వాళ్ళ పేర్లు అయితే మనం చూడవచ్చు. మేజర్ సోమనాథ్ శర్మ గారి నుండి మొదలుకుంటే ఇక్కడ లాస్ట్ రీసెంట్గా 1999 7th జూలైలో చనిపోయిన విక్రమ్ బాత్రా, ఆయనకి పరమవీర చక్ర అవార్డు అయితే వచ్చింది. సో 21 మెంబర్స్ మేజర్స్ అయితే ఇక్కడ లిస్ట్ అయితే ఏర్పాటు చేశారు. వీళ్ళు మన కోసం, ఆర్మీ వాళ్ళు దేశం కోసం ప్రాణాలని విడిచి యుద్ధంలో వీరులుగా పొందిన మేజర్స్ అయితే ప్రజెంట్ ఇక్కడ లిస్ట్లో అయితే కనిపిస్తున్నారు. అలాగే ప్రజెంట్ మనతో అయితే ఇన్స్ట్రక్టర్ అయితే ఉన్నారు, ఈ ఉత్సవ్ మేళాకి సంబంధించిన ఇన్స్ట్రక్టర్. వారితో మాట్లాడి అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, దీని గురించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ మేళా దేని గురించి ఏర్పాటు చేస్తారు? ఈ మేళాలో ఎన్ని రోజులు కొనసాగనుంది? ఈ మేళా వచ్చేసి 3rd జనవరి నుండి 5th జనవరి మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock వరకు ఉంది. మంచి విశేష స్పందన ఉంది. గవర్నర్ గారు చేతుల మీద ప్రారంభమైన ఈ మేళా విజయోత్సవంగా జరుగుతుంది. మీరు చూస్తున్నారు ఎంతమంది మన హైదరాబాద్ నుండి కానీ, నలుమూల నుండి స్కూల్ పిల్లలు కానీ, ఎన్సీసీ క్యాడెట్లు కానీ,
అన్ని పాఠశాల విద్యార్థులకు కానీ మన సిటీ నలుమూలలా దీన్ని ఒక పాంప్లెంట్స్ కానీ పేపర్ ద్వారా కానీ వాళ్ళకు ఎగ్జిబిషన్ మనం పెడుతున్న సంగతి చెప్పినాము. సో దాని ద్వారా వాళ్ళు మంచి స్పందన ఉంది. మీరు చూడొచ్చు ఇక్కడ ఏమేమి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ కనిపిస్తున్నట్లయితే ఆర్మీకి సంబంధించిన వెపన్స్ అని అన్నారు. ఎలాంటి వెపన్స్ ఉన్నాయి, దీనివల్ల నేర్చుకోవాల్సింది ఏముంది జనాలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి వచ్చేసి మన సైన్యంలో ఎలాంటి ఆధునిక ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా ద్వారా ఎలాంటి ఒక వెపన్స్ మనము ప్రొడ్యూస్ చేస్తున్నాము గవర్నమెంట్ ద్వారా, ఎలాంటి మనం ఇతర దేశాల గతంలో కొనుక్కునేది ఇప్పుడు మనమే ఎలాంటి వెపన్స్ తయారు చేస్తున్నాము, సైన్యంలో ఎలాంటి వెపన్స్ వాడుతున్నాం, ఆధునిక టెక్నాలజీ ఏ విధంగా వాడుతున్నారు, దాని యొక్క అవగాహన ఎట్లా ఉంటుంది, దాని పర్యవేక్షణ ఏంటి అనే విషయాన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం పిల్లలందరికీ కానీ పర్యాటకులందరికీ. దాంతోపాటు స్పెషల్లీ కండక్టింగ్ ఏంటంటే ఎస్పెషల్లీ జాయిన్ ఇండియన్ ఆర్మీ పర్పస్లో కానీ మనం ఈరోజు అగ్నిపత్ స్కీమ్ తీసుకున్నాము. దాంట్లో భాగంగా వాళ్ళకి మోటివేషనల్ స్పిరిట్ కోసం మనము విషయాలు తెలియజేస్తున్నాం. ఎట్లా స్పిరిట్ ఉంది, సైన్యం మీకోసం ఏ విధంగా తగు చర్యలు తీసుకుంటుంది, సైన్యం మీకోసం ఏం పనిచేస్తుంది అనే విషయం కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇందులో సందర్శకులు ఏ విధంగా రెస్పాన్స్ ఇస్తున్నారు, ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఇస్తున్నారు? చాలా ఎక్కువ, చాలా విపరీతం. మేము అనుకున్న దానికంటే ఎక్కువ ఉంది. బహుశా మేము ఈరోజు ఒక 1 lakh ఫర్ సండే అని చెప్పేసి మనకి ఇక్కడ నుంచి పోర్ట్ నుండి మెసేజ్ ఉంది. అంతకంటే ఎక్కువ మోర్ దెన్ 1 lakh ఎబోవ్ ఈరోజు సండేకి వాళ్ళు అంటే మామూలుగా మన పర్మిషన్ ఇచ్చినప్పుడు చెప్పినారు సాటర్డేకి 50,000 1 lakh ఇట్లుంటని చెప్పినారు. అంతకంటే ఎక్కువ రెట్టింపుతో ఇలా సండేకి క్రౌడ్ మనకు కనిపిస్తూ ఉంది. తద్వారంగా మన సైన్యం పెంచి వాళ్ళకి ఎక్కువ అటెండ్ చేయడం కోసం కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం ఎంతమంది ఇక్కడ వర్క్ చేస్తున్నారు, ఈ మేళాలో ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఎంతమందితో ఈ క్రౌడ్ని హ్యాండిల్ చేస్తున్నారు? మాతో దీంతో ఆర్మీ సైన్యంతో పాటు థ్యాంక్స్ ఫర్ ఈ వచ్చేసి ట్రాఫిక్ పోలీస్ కానీ, పోర్ట్ సెక్యూరిటీ కానీ, సివిల్ పోలీస్ కానీ వాళ్ళందరూ మనకి సహాయం చేస్తున్నారు. ఎస్పెషల్లీ సైన్యం కూడా మన బెటాలియన్ ఆర్టిలరీ సెంటర్ ద్వారా ఎక్కువ దీనికి వాళ్ళే మనం కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇన్స్ట్రక్టర్స్ మోర్ దెన్ సండే కాబట్టి లీవ్ ఉంది, సండే ఎక్స్ట్రా ఇంట్రక్టర్ పెట్టి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. చూశారు కదా, సందర్శకులు కూడా ఎంతో విపరీతంగా ఆనందంగా యుద్ధంలో జరిగే ఆయుధాల గురించి, అలాగే ఇప్పుడున్న టెక్నాలజీని వాడుతూ యుద్ధంలో ఎలా మన సైనికులు పోరాడుతున్నారు, దేశం కోసం ఏ విధంగా పోరాడుతున్నారు, వార్లు అనేది ఏ విధంగా ఉంటున్నాయి అనేది తెలియపరిచేలా ఈ మేళా అయితే ఏర్పాటు చేశారు. మనం ఇంకా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఈ మేళాల్లో మరీ అద్భుతంగా అయితే మేజర్కి సంబంధించిన బ్యాచెస్ అయితే చాలా ముఖ్యంగా చూస్తుంటారు. ఆ బ్యాచెస్ అయితే ఏవేవి ఉన్నాయో అవన్నీ లైన్గా ఏర్పాటు చేశారు. ఫస్ట్ పరమవీర చక్ర, సో దానికి సంబంధించిన బ్యాచ్, దాని పక్కనే మహావీర చక్ర, వీర్ చక్ర, అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర, సేన మెడల్, పరమ విశిష్ట సేవ మెడల్, అతి విశిష్ట సేవ మెడల్, విశిష్ట సేవా మెడల్, ఇలా డిఫరెంట్ మెడల్స్ బ్యాచెస్ అయితే మనం చూసాం కదా. సో ఒకవైపున బ్యాచెస్, ప్రతి ఒక్క ఇన్స్ట్రక్టర్ ప్రతి ఒక్క బ్యాచెస్ దగ్గర అసలు బ్యాచెస్ ఎలా వస్తాయి, ఏ సోల్జర్కి ఏ మేజర్కి ఏ విధంగా బ్యాచెస్ ఏర్పాటు చేస్తుంటారు, బ్యాచెస్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ డీటెయిల్గా అయితే ఇక్కడికి వచ్చిన ఎవరైతే పర్యాటకులు ఉంటారో వారికి అందరికీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నారు. ఆర్మీలో వెపన్స్ ఏ విధంగా వాడతారు, దాని యొక్క ఫీచర్స్ ఏముంటాయి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. పిస్టల్ వెపన్ కనిపిస్తుంది కదా, దీన్ని 9 mm దూరం నుండి, అండ్ వెయిట్ ఎంత ఉంటుంది 900 grams. సో దాని యొక్క పూర్తి ఫీచర్స్, వెపన్ యొక్క పూర్తి ఫీచర్స్ అయితే దాని ఒరిజిన్ నుండి కెపాసిటీ వరకు ఎంతవరకు అయితే ఆ కెపాసిటీ హ్యాండిల్ చేయగలుగుతుంది అనేది ఈ పిస్టల్లో అయితే కనిపిస్తుంది. దాని పక్కనే వెపన్ యొక్క డీటెయిల్స్ ఉన్నాయి. ఇది 9 mm CMG అంట. సో దీంట్లో ఏంటంటే ఇక్కడ కూడా సో ఈ టోటల్ లెంత్ ఆఫ్ ది వెపన్ ఏంటంటే 685.8 mm. సో దీని వెయిట్ 3.82 kgs. సో దాదాపుగా 3.5 kgs అయితే ఈ వెపన్ వెయిట్ ఉంటుంది. సో ఆ వెయిట్తో పట్టుకొని ఆ ఆయుధంలో, ఆ వార్లో ఈ ఆయుధాలు పట్టుకొని సోల్జర్స్ అనేవాళ్ళు అటాక్ చేస్తూ ఉంటారు. సో ఇది ఇక్కడ మనం నెక్స్ట్ వెపన్. సో ఈ వెపన్స్తో పాటు వెపన్ యొక్క డీటెయిల్ డిస్క్రిప్షన్తో పాటు ఇక్కడ లైవ్గా ఇక్కడికి వచ్చిన సందర్శకులకు లైవ్గా ఇక్కడ మెంటర్స్, ఇన్స్ట్రక్టర్స్ ఉండి వాళ్ళు ఇక్కడికి వచ్చిన ఆడియన్స్కి, పబ్లిక్కి ఎవరైతే ఇష్టంగా వచ్చి చూస్తుంటారో దానికి డీటెయిల్గా ఇలా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నారు. సో ఎలా వెపన్ని వాళ్ళు వాడుతారు, ఎలా హ్యాండిల్ చేయాలి అనేది సందర్శకులకు అయితే ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూపిస్తున్నారు. సో
ఇక్కడ ప్రతి ఒక్క వచ్చిన పర్యాటకులు ఎవరైతే ఉన్నారో దాన్ని మోస్తూ దాని యొక్క పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా వాడుతారు, అసలు దాని వెయిట్ ఎంత, అది ఎలా కాల్చాలి ఏంటి అనేది వాళ్ళు చెప్పడం, వీళ్ళు దాన్ని చూసి ఆనందంతో దానితో ఆడుతూ తెలుసుకుంటూ కొత్త నాలెడ్జ్ని అయితే గెయిన్ చేయడానికి సందర్శకులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో एक्सप्लेन इंस्ट्रक्टर అయితే ఉన్నారు. ఇగో ఈ వెపన్ అయితే ఉంది. వెపన్ कौन सी वेपन है, कैसे यूज करते हैं? ये 5.56 mm इंसास राइफल है। ये इंडियन वेपन है। इसको 20 मैगजीन, एक मैगजीन में 20 राउंड आते हैं इसमें। इसमें हम 2 टाइप से फायर कर सकते हैं, 2 टाइप से, कितना एक दूर सिंगल तक? शॉट और एक कंट्रोल ब्रस्ट। इसका रेंज 3 टाइप का रेंज है, एक मैक्सिमम रेंज, एक इफेक्टिव रेंज, एक कारगर रेंज। कारगर रेंज मीन्स किलिंग रेंज। मैक्सिमम रेंज इसका 3300 मीटर, मतलब यहाँ से हमने फायर कर दिया तो हमारी गोली ट्रैवल करेगी 3300 मीटर तक। और इसका इफेक्टिव रेंज है 1000 मीटर, कितने बुलेट्स 1 किलोमीटर, 20 बुलेट, एक मैगजीन में 20 राउंड। ये पर्यटक आ रहे हैं ना, ऑडियंस आ रहे हैं ना, आपको कैसा लग रहा? ठीक लग रहा है, बढ़िया लग रहा है, अच्छा लग रहा है। वो भी इंटरेस्ट है, पूछ रहे क्या ये क्या है कि हाँ, बहुत इंटरेस्ट, सिविलियन के अंदर वेपन के प्रति बहुत ज़्यादा इंटरेस्ट है। अगर फौज में ऐसा होता तो फौज में वेपन के लिए कोई इतना ज़्यादा इंटरेस्ट नहीं होता, क्योंकि सबने वेपन के लिए सब पहले से ही शुरू से हमारा बेसिक ट्रेनिंग वेपन के ऊपर ही चलता है। बेसिक हमारा वेपन ही है, उसके बाद जो भी हमारे ट्रेड अलॉट होता है उसके बाद हम अपने ट्रेड में काम करते हैं। बेसिक हमारी टाइमिंग्स क्या है? इस चीज़ का टाइम, ये मेला का टाइमिंग्स मेले का टाइमिंग अभी 5 बजे क्लोज होने वाला है। सुबह 9 बजे शुरू हुआ था, अभी 5 बजे क्लोज। అచ్చా చూశారు కదా. సో 9 o'clock to 5 o'clock వరకు టైమింగ్స్ అయితే ఉన్నాయి. అది కాకుండా ఇక్కడ సందర్శకులు ఎవరైతే వస్తారో సిటిజన్స్ ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. సో ఇక్కడ నేర్చుకోవడానికి ఆ యొక్క వెపన్ని చూడడానికి అయితే చాలామంది అయితే ఇష్టపడుతున్నారు. చిన్నపిల్లలు అయితే దాన్ని పట్టుకొని దానితో సెల్ఫీస్ అయితే దిగడం అయితే చూస్తున్నాం కదా. సో చాలామంది ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నారు పిల్లలందరూ. సో ఇక్కడ పిల్లలు చిన్న పిల్లలు చేతిలో పట్టుకొని దాని వెపన్ గురించి పూర్తి డీటెయిల్ అయితే తెలుసుకుంటున్నారు. ఇక్కడ ఇన్స్ట్రక్టర్స్ అయితే ఉన్నారు. ఇది ఏ విధంగా వాడతారు, అసలు దేని గురించి అయితే పూర్తిగా డీటెయిల్స్గా తెలుసుకుందాం. సార్ చెప్పండి, హౌ డస్ ఇట్ వర్క్ సార్? मैम इसका फुल फॉर्म है TIOE इंस्ट्रूमेंट है मैम, थर्मल मेजर इंटीग्रेटेड ऑब्जर्वेशन इक्विपमेंट। मैम ये जो बॉडी की हीटिंग है टेम्परेचर को मेजर करता है और उसकी मदद से क्या पिक्चर को डिटेक्ट करता है। जो पिक्चर है वो ब्लैक एंड वाइट फॉर्म में हमें दिखाई देती है। प्लस इसका इस्तेमाल दुश्मन जो कोई भी जेट है उसकी रेंज के वर्कआउट करने के लिए हम करते हैं। तो मैम ये 4 कंट्री का बना हुआ है, जो इसमें से एक मेन पार्ट है जो इजराइल है, एक अपने इंडिया का मैन्युफैक्चर है, ये नीचे वाला पार्ट मैम ये इंग्लैंड का है, और जो ट्राईपोड है ये इटली से परचेज किया गया है। इसका मेन पर्पस है हमारे अटलरी के अंदर जो अटलरी गन्स है जो हैवी लॉन्ग रेंज फायर करती है उनके फायर को शिफ्ट करने के काम आता है। प्लस नाइट के समय जो भी हमारा दुश्मन होगा उसके ऊपर हम सर्वेलेंस को भी कर सकते हैं। मतलब इसका मेन टास्क यही होता है अटलरी के अंदर। प्लस जो दुश्मन के कोऑर्डिनेट्स है हमें लोकेशन पता करनी है तो मैम इससे हम लोकेशन बाउंड पता कर सकते हैं। సో చూస్తున్నారు కదా, చిన్నబాబు ఆర్మీ సోల్జర్ వేషంలో అయితే భలే ముద్దుగా కనిపిస్తున్నాడు. అండ్ తిన చేతిలో ఉంది AK-47 గన్. అసలు తినకు తెలియకుండానే AK-47 గన్కి తెలుసుకుంటున్నాడు. సో ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. వెయిట్ ఎట్లుంది? మోయగలుగుతున్నావా? మోయగలుగుతున్నాను. ఓకే, నీకు ఈ సోల్జర్ వేషం ఎవరు వేశారు? మా డాడీ. ఎలా అనిపిస్తుంది గోల్కొండ మేళా నో యువర్ ఆర్మీ 2025 ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. సోల్జర్స్ అందరినీ చూసావా? చూసాను. సో వాళ్ళందరినీ చూస్తుంటే నీకేమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. సో నెక్స్ట్ వాళ్ళలాగా సోల్జర్ అవుతావా? అవుతాను. జై హింద్. జై హింద్. ఆర్మీ వాళ్ళకి ఎలా జాయిన్ అవ్వాలి, ఆర్మీలో ఎలాంటి డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆర్మీ యొక్క వెపన్స్ చూసిన తర్వాత ఆర్మీ యొక్క కష్టం తెలుసుకున్న తర్వాత జాయిన్ అవ్వాలని చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ తెలుసుకుందామని అనుకుంటున్నారు. సో వాళ్ళకి సంబంధించి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మొత్తం టోటల్ 13 డాక్యుమెంట్స్ కావాలి. సో పేరెంట్ కన్సిస్టెంట్ సర్టిఫికేట్, ఒరిజినల్ SSC, ట్రాన్స్ఫర్ స్కూల్, ఒరిజినల్ కాస్ట్ సర్టిఫికేట్ అండ్ నేటివిటీ, ఆధార్ కార్డ్, NCC
సర్టిఫికేట్, స్కూల్ క్యారెక్టర్ సర్టిఫికేట్. సో ఇక్కడ అన్ని టోటల్ 13 ఉన్నాయి. ఇవన్నీ ఉంటే ఆర్మీలో ఈజీగా జాయిన్ అవ్వచ్చు అని ఇక్కడ ఆర్మీ వాళ్ళు చెప్తుంటే ఆర్మీ మేళా అని పెట్టారు కదా. సో ఇదంతా ఎలా అనిపిస్తుంది? అండ్ ఇక్కడ యూనిఫామ్స్ నుండి బ్యాచెస్ ప్రతి ఒక్కరికి సిటిజన్స్కి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీకు ఏ విధంగా రెస్పాన్స్ వస్తుంది వాళ్ళ దగ్గర నుండి? మంచి రెస్పాన్స్ వచ్చింది మేడం. అందరూ సివిలియన్స్ అందరూ వచ్చారు, చూసి వాళ్ళకి ఇన్స్పిరేషన్ అయిపోయింది. వాళ్ళకి ఏంటంటే ఆర్మీ ఎలా ఉంది, ఆర్మీలో వెపన్స్ ఎట్లా ఉంది దానిలో చూసానికి ఒక మౌకా దొరికింది. వాళ్ళు పసిబిడ్డలు వచ్చారు, పసిబిడ్డలకు ఒక ఎక్స్పీరియన్స్, వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ ఉంది దీన్ని చూసి. నేను ఫ్యూచర్ అలా రావాలి ఆర్మీలో అంటే వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ మోటివేట్ అవుతుంది కదా, దానికోసం మెయిన్ ఈవెంట్ చేసేది. కానీ ఇప్పుడు చూస్తున్నట్లయితే ఆర్మీకి వెళ్తే అసలు ప్రాణత్యాగం కంపల్సరీ. ప్రాణం త్యాగం చేస్తూ సాక్రిఫైస్ చేస్తూ మా అందరి కోసం, దేశం కోసం మీరు ఎంతోమంది కష్టపడుతుంటారు. ఈ కష్టాన్ని సివిలియన్స్ అందరు చూస్తున్నారు. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మేడం ఆర్మీ కంటే అందరూ ఏం చెప్పాలి వాడు నా వేడు రాలా తెలుగులో, హిందీలో చెప్పాను. जो आर्मी में आता है वो तो सभी वही सोच के आता है आर्मी के लिए, अपना देश के लिए सेवा करना है. तो ये तो नहीं सोच के कोई मरना है, नहीं मरने के कोई वो नहीं है. आर्मी जो आता है अपने देश की सेवा करना, मेन मकसद यही है. जो हमारा को देख रहे हैं वो बच्चे हैं, उनको भी ये होना चाहिए कि आर्मी में हम भी जाएंगे और देश के लिए अपना जो थोड़ा क्या सेवा करें. ये मोटिवेशन देने के लिए मेन ये इवेंट को कैंडिडेट किया गया. How is your experience here? I would like to share my experience in very beautiful words because first of all I'm an intermediate student, second year. My uncle brought me here just to experience all the guns and military. These people around us, they are real military soldiers. They fought for our country and we should be totally appreciating them instead of ignoring them. You see people are here just for guns and stuff like that. They are not actually going towards military people and shaking their hands. They are not doing that. That's totally inappropriate and I think that this whole experience of mine is totally legit and you should also come check it out. Peace. మేడం చెప్పండి, ఎలా అనిపిస్తుంది మేళా? అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు చూస్తూ ఉంటే ఇంత అసలు అద్భుతంగా ఎలా అసలు మొత్తము అంటే మనం ఇక్కడ హ్యాపీగా ఉన్నాం ఈరోజు అని అంటే బార్డర్లో వాళ్ళు ఉంటారు అని చెప్పేసి వింటాం తప్ప ఇంత అసలు అంటే మెడల్స్ చూస్తున్నాము హైయెస్ట్ నుంచి లోయెస్ట్ వరకు. అంటే ఈ లోయెస్ట్ నుంచి ఒక్కొక్క మెడల్కి వెళ్తే హైయెస్ట్ వరకు ఎలా వెళ్తారు. తర్వాత ఒక్కొక్కటి వాళ్ళ వెపన్స్ 6 కిలోల పైన ఉంటుందట. మరి ఆ వెపన్స్ మోస్తూ వాళ్ళు అంత అవలీలగా అంత ఈజీగా అసలు తిండి తిప్పలు లేకుండా ఒక్కొక్కసారి డ్రై ఫ్రూట్స్ మీదనే ఉంటారట. ఎలా చేస్తున్నారు అసలు? అది మొత్తం యూనిఫామ్ అవి కూడా అన్ని వజన్ ప్రతి ఒక్కటి కూడా అవన్నీ క్యారీ చేస్తూ వాళ్ళు మనకు దేశం కోసం అక్కడ వాళ్ళు ఎంత కష్టపడి అంత చిరునవ్వుతోటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని అంటే మనం ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా నో యువర్ మేళా, ఆర్మీ మేళా అని చెప్పేసి 2025 ఈరోజు అంటే నాకైతే ఇది ఫస్ట్ టైం తెలియడము. ఇలాంటి చాలా ఫ్రీక్వెంట్గా సిటీ మధ్యలో పెడితే ఇంకా చాలా బాగుంటుంది. పిల్లలకి ఇది ముఖ్యంగా బాగా తెలియాలి. ఎందుకంటే ఈరోజు మనం ఎక్కడ చూస్తుంటే కూడా ఈ క్లబ్బులు పబ్బులు ఇవన్నీ వచ్చి ఒక రకమైన వెస్టర్న్ వాటి మోజులో పడిపోతున్నారు. పిల్లల్ని తీసుకొని రావాలి. మేళాను 3 రోజులు కాకుండా నా తరఫు నుంచి మిమ్మల్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అరే ఇలాంటిది ఒకటి ఉందా, మనం కూడా ఇలాంటిది చేస్తే బాగుంటుంది. మనం కూడా ఒక 1 ఇయర్ అన్న దీని లోపల వెళ్ళి ఎలా ఉంటుంది ఆర్మీ, మన దేశానికి మనం ఏమైనా చేస్తామా అని ఒక ఉత్సుకత, ఒక హ్యాపీనెస్ వాళ్ళకు కూడా. అంటే త్యాగం విలువ ఎంత గొప్పగా ఉంటుంది అది తెలియాలి. ఇప్పుడు ఆ రోజు ఎంతోమంది స్వతంత్ర సమరం లోపల అసూలు బాస్తే భారతదేశం సిద్ధించింది. తెలంగాణ కూడా చూసుకోండి, ఎంతోమంది 1200 మంది చనిపోతే తెలంగాణ సిద్ధించారు. అంటే త్యాగం లేనిది ఏదీ లేదు. సో పిల్లలకు మనం అది బేస్ అది ఇవ్వాలి. త్యాగం విలువ చాలా గొప్పగా ఉంటుంది. అంటే ఈరోజు చూడండి, చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వైఫ్ కావచ్చు, ఎవరో ఒకరు ఆ పథకం తీసుకునేటప్పుడు చుక్క కన్నీరు ఉండదు. నేను చాలాసార్లు గమనించాను. చుక్క కన్నీరు ఉండదు. అంటే వాళ్ళు ఎంత దేశం కోసం ఎంత సంతోషంగా కుటుంబాలను ఇచ్చేస్తున్నారు. మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఒక సాధారణ మనుషులుగా మనం చిన్న చిన్న వాటికి తగాదాల గొడవలు పడి అదవుతున్నాం కదా. కాబట్టి ఇది ప్రతి ఇంటికి ప్రతి గడపకు తీసుకెళ్ళాలి. ఈ ఆర్మీ చేసేటువంటి గొప్ప పని ఏంటి, వాళ్ళు ఏ రకంగా కష్టపడుతున్నారు, బార్డర్లు ఎలా ఉంటున్నారు, మన దేశాన్ని ఎలా రక్షిస్తున్నారు, వాళ్ళ ఆహారం ఏంటి, వాళ్ళ దుస్తులు ఏంటి, వాళ్ళు కష్టపడి ఈ దేశాని కోసం ప్రాణాలు గొలిపితే వాళ్ళకి వచ్చేటువంటి మెడల్స్ ఏంటి, వాళ్ళు ఏ రకంగా చేస్తున్నారు, మొత్తం ఈ నో యువర్ ఆర్మీ మేళాలో ఉందండి.
ఎంత వరకు ఇది ప్రజల్లోకి స్ప్రెడ్ అయితే అంత బాగుంటుంది. సో చెప్పండి సార్, ఏ విధంగా ఈ నో యువర్ మేళా, ఆర్మీ మేళా అనేది మీకు ఏ విధంగా నచ్చింది? ఎలా అనిపిస్తుంది ఈ మేళా అంతా? చాలా బాగుంది. అండ్ దిస్ ద ఫస్ట్ టైం ఐ థింక్ ఇట్స్ బీయింగ్ కండక్టెడ్. ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. ఇలాంటి చాలా కండక్ట్ చేయాలి. ఎందుకంటే యంగ్ జనరేషన్కి ఒక మెసేజ్ పాస్ అవ్వాలి. ఆర్మీ వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా బతుకుతారు, ఏ వెపన్స్ యూస్ చేస్తారు, ప్రతి ఒక్కటి తెలియాలి అంటే వీ హ్యావ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ మేళాస్. ఇట్లాంటి ఇంకా చాలా ఇంక్రీజ్ చేయాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాను. అండ్ యూనో సీయింగ్ ఎ లాట్ ఆఫ్ పీపుల్, అంటే చాలామంది ఆర్మీ ఆఫీసర్స్ చూస్తే ఇట్స్ ప్యాట్రియాటిజం పొంగిపోతుంది ఆటోమేటిక్గా. ప్రతి ఒక్కరికి అది రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఒక స్మాల్ మెసేజ్ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే ఆర్మీ అనేది ఒక జాబ్ లాగా ఆలోచించొద్దు, యంగ్ జనరేషన్కి ఎస్పెషల్లీ. అది జాబ్ కాదు, ఒక పేట్రియాటిజం లోపల నుంచి పొంగాలి, రావాలి, ధైర్యంగా పార్టిసిపేట్ చేయాలి ఆర్మీలో దేశం కోసం. అండ్ వీ వాంట్ ఎవ్రీవన్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నో యువర్ ఆర్మీ మేళా 2025 3 days అయితే జరుగుతుంది. మార్నింగ్ 9 o'clock టు ఈవినింగ్ 5 o'clock అయితే జరగనుంది. ఇక్కడ సివిలియన్స్ అయితే చాలామంది వచ్చారు. అండ్ ప్రతి ఒక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్, ఆర్మీ యొక్క కష్టం, ఆర్మీ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు సోల్జర్ యొక్క కష్టం, ఎలా చేస్తారు, ఏంటి, అండ్ వెపన్స్ ఏ విధంగా యూజ్ చేస్తారు, వార్లో సంబంధించిన అండ్ వార్కి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ వెపన్స్తో పాటు ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి, సిటిజన్స్కి ఎలాంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉండాలి, అండ్ ఆ డాక్యుమెంట్స్ ఏ విధంగా. అండ్ ఇక్కడ వచ్చిన పిల్లలు కూడా చాలా ఎగ్జైటెడ్గా అయితే ఫీల్ అవుతున్నారు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అయితే ఇక్కడికి చాలామంది వచ్చారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆర్మీ గురించి తెలియాలి, ఆర్మీలో ఎలా జాయిన్ అవుతున్నారు, అసలు ఆర్మీ యొక్క సాక్రిఫైజెస్ ఏంటి, యుద్ధ భూమిలో వెళ్ళిన తర్వాత ప్రాణత్యాగాలు చేస్తున్న సోల్జర్స్ విలువలు, అండ్ వాళ్ళ ఫ్యామిలీస్, పరమవీర చక్ర అవార్డ్ విన్నింగ్ వాళ్ళ ఫొటోస్, బ్యానర్స్ అన్నీ వేసేసి, అండ్ ప్రతి ఒక్క సివిలియన్స్కి అయితే ఆర్మీ ఇన్స్ట్రక్షన్స్ గురించి, ఆర్మీ యొక్క డిసిప్లిన్, డిగ్నిటీ, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, సాక్రిఫైస్ ఏ విధంగా చేస్తున్నారు అనేది ఈ మేళాలో అయితే చూపించారు. ఈ మేళా 3 days అయితే జరిగింది. ఈ 3 daysలో చాలామంది సివిలియన్స్ వచ్చి వాళ్ళ ఇంట్రెస్ట్ని అయితే చూపించారు. అండ్ అక్కడ నుండి వాళ్ళ ఫీడ్బ్యాక్ని తీసుకొని ఆర్మీ ఇన్స్ట్రక్టర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చూశారు కదా, గోల్కొండలో నో యువర్ మేళా 2025 ఇలా జరిగింది. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.